నమస్తే. కర్ణాటక చీఫ్ మినిస్టర్ కూడా ఇప్పుడు ఈ యొక్క డెలిమినేషన్ ప్రాసెస్‌కి సంబంధించినటువంటి గొడవలోకి వచ్చేశారు. మనకు తెలుసు ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వర్సెస్ అమిత్ షా గారు వాళ్ళిద్దరి మధ్య మాటల ఎక్స్‌చేంజ్ ఆఫ్ వర్డ్స్ మాటల యుద్ధం జరుగుతుంది 2 రోజుల నుంచి. తమిళనాడు చీఫ్ మినిస్టర్కి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు సిద్ధరామయ్య గారు కూడా నిన్న నైట్ ట్వీట్ చేశారు. కేటీఆర్ అంటే తెలంగాణకు సంబంధించిన కేటీఆర్ కూడా స్టాలిన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలాగూ రేవంత్ రెడ్డి ఎలాగూ సపోర్ట్ చేస్తారు స్టాలిన్కి, ఎందుకంటే ఇది వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఎలాగూ చేస్తారు. కర్ణాటక వాళ్ళు కేరళ వాళ్ళు గతంలో చాలాసార్లు మాట్లాడారు. ఇప్పుడు ఆల్మోస్ట్ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్లస్ కేరళ వీళ్ళు ఆల్రెడీ బహిరంగంగా అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారిని వాళ్ళు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. మా రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని. ఓకే, బట్ ఎటొచ్చి కొద్దిగా ఆంధ్రప్రదేశ్లోనే మనకి వాయిస్ వినిపించటం లేదు. వాళ్ళని అనలేక, అమిత్ షా గారిని, మోడీ గారిని అనే ధైర్యం లేక మన దగ్గరకు వచ్చి పిల్లల్ని కానండి, మీరు పిల్లల్ని కంటే మనకి ఎక్కువ సీట్లు పెరుగుతాయి అనంటే ఇప్పుడుగా ఎంపీల సీట్ల కోసం పిల్లల్ని ఎవడు కంటాడు? ఎవడు పేదరికంలోకి వెళ్తాడు? ఆ పిల్లల్ని ఎవరు పోషించాలి? ఇక్కడ మన దగ్గరికి వచ్చి పిల్లల్ని కనమంటాం కాదు కదా చేయాల్సింది. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం చేస్తే ఊరుకోమని కేంద్రంలో అడిగే ధైర్యం ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చి పేదల దగ్గరికి వచ్చి మీరు పిల్లలు కానండి మాకు ఎంపీ సీట్లు వస్తాయి, పిల్లలు కానీ మీకు ఎంపీ సీట్లు ఇచ్చే బదులు ఎంపీ సీట్లు కోల్పోవడం బెటర్. అట్లీస్ట్ పేదలకు కష్టాలు లేకుండా పోతాయి అని నా ఉద్దేశం. ఓకే సరే, ఇప్పుడు ఈ గొడవ ఏంటంటే స్టాలిన్ ఒక 2 రోజుల నుంచి ఈ యొక్క డెలిమినేషన్ ప్రాసెస్కి సంబంధించి మీరు మాకు జనాభా లెక్కల ప్రకారం మీరు ఈ యొక్క ఎంపీ సీట్లు కేటాయిస్తే డెలిమినేషన్లో మాకు కొన్ని ఎంపీ సీట్లు కోల్పోతాము, మీరు మాకు అన్యాయం చేస్తున్నారు సదరన్ స్టేట్స్కి, నార్త్ ఇండియా వాళ్ళు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ కొట్టాడు. దానికి నిన్న సిద్ధరామయ్య సపోర్ట్ చేస్తూ ఒక ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. ఈయన చేసింది ఏంటంటే ఇప్పుడు దానికి స్టాలిన్ చేసిన దానికి అమిత్ షా గారు క్లారిటీ ఇచ్చారు. ఏమన్నారు అమిత్ షా గారు ఏమన్నారు? సదరన్ స్టేట్స్కి మేము ఎలాంటి అన్యాయం చెయ్యము, సదరన్ స్టేట్స్లో ఒక్క సీటు కూడా మీరు కోల్పోరు, ఇంకా అదనంగా మీకు కొన్ని సీట్లు వస్తాయి అని అమిత్ షా గారు అన్నారు. అదనంగా కొన్ని సీట్లు వస్తాయి అన్నారు. ఇంకోటి కూడా ఏమన్నారంటే నరేంద్ర మోడీ గారు ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమిత్ షా గారు చెప్పింది ఏంటంటే, ఐఎమ్ రీడింగ్ దట్ స్టేట్మెంట్ ఆఫ్ అమిత్ షా వాట్ ఈస్ దట్. The Chief Minister Stalin is lying to the people of Tamil Nadu. Prime Minister Narendra Modi may have made it clear that no state will lose its parliamentary seats due to delimitation. Instead, Tamil Nadu and other states will gain constituencies based on population proportion. ఇక్కడ పాపులేషన్ ప్రపోర్షన్ అనేటువంటి మాట వాడాడు షా గారు. పాపులేషన్ ప్రపోర్షన్ అనే మాట వాడి నో స్టేట్ విల్ లూజ్ ఇట్స్ పార్లమెంటరీ సీట్ అన్నాడు. ఇక్కడే మతలబు ఉంది. జనాభా లెక్కల ప్రకారం మీరు ఎలాంటి సీటుని కోల్పోరు, మోరోవర్ మీకు దానికంటే ఎక్కువగానే వస్తాయని చెప్పి అమిత్ షా గారు స్టేట్మెంట్ చేశారు. అది ఎలాగ పాసిబుల్ అయితే మన భారతదేశంలో సౌత్ ఇండియాలో ఉన్న 4 స్టేట్లు కూడా 2 పనులు చేశాయి. ఒకటి, జనాభా కంట్రోల్ చేసింది. జనాభా కంట్రోల్ చేయమని చెప్పింది కేంద్ర ప్రభుత్వమే కదా. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసి మీరందరూ అర్జెంటుగా మీరు ఏమన్నా ఇద్దరు ముద్దు ఏదో క్యాంపెయిన్ ఇచ్చారు కదా, ఇద్దరే ముద్దు అనేటువంటి ఒక క్యాంపెయిన్ ఇచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ బలవంతంగా చేసి దాని మీద ఒక ఎడ్యుకేషన్ ఇచ్చి ఇద్దరికంటే ఎక్కువ కనొద్దని చెప్తే ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఉన్నటువంటి సౌత్ ఇండియా, అఫ్కోర్స్ తెలంగాణ 2 కలిసి ఉన్నాయి కాబట్టి ఆంధ్ర తెలంగాణ, వీళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా జనాభా లెక్కలు జనాభా కంట్రోల్ చేశారు.
జనాభా కంట్రోల్ చేసి డెవలప్మెంట్ పెంచుకున్నారు, ఎడ్యుకేషన్ పెంచుకున్నారు, ఒక డెవలప్డ్ స్టేట్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. మరి పర్ఫెక్ట్గా జనాభా లెక్కల్ని పర్ఫెక్ట్గా జనాభా కంట్రోల్ చేసి డెవలప్మెంట్ పొజిషన్లోకి వెళ్ళి విద్యను పెంచుకున్నటువంటి ఈ స్టేట్స్, దానికి అపోజిట్గా ఉత్తరప్రదేశ్, బీహారు లాంటి రాష్ట్రాలు ఏమైతే ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ జనాభా కంట్రోల్ చేయమంటే వాళ్ళు చేయలే. జనాభా కంట్రోల్ చేయకుండా వాళ్ళ పిల్లల గంటా పోయారు బీహారు, ఉత్తరప్రదేశ్లో. అది పాయింట్ 1. పాయింట్ 2, డెవలప్మెంట్లో చాలా వెనకబడి ఉన్నారు ఉత్తరప్రదేశ్, బీహార్. పోనీ ఎడ్యుకేషన్ ఉందంటే ఎడ్యుకేషన్ లేదు, మొత్తం అక్కడ కూడా ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు జనాభా లెక్కల ప్రపోర్షన్ టు జనాభా పాపులేషన్ ప్రపోర్షన్ ఇప్పుడున్నటువంటి ఒక సెన్సస్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారు, ఇప్పుడున్న సెన్సస్ ప్రకారం ఏంటంటే, జనాభా లెక్కల ప్రకారం కనుక ఈ ఎంపీ సీట్లని ఇస్తే 544 ఎంపీ సీట్లని కనుక జనాభా లెక్కల ప్రకారం మారిస్తే కర్ణాటకకి 28 ఎంపీ సీట్ల నుంచి 26కి తగ్గుతాయంటే 2 సీట్లు కోల్పోతారట కర్ణాటక వాళ్ళు. 2 సీట్ల కోసమే ఈయన ఇప్పుడు సిద్ధరామయ్య రంగంలోకి దిగాడు. 2 సీట్లు కోల్పోతారు అంతే. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కలిపి ఆంధ్రప్రదేశ్కి 42 నుంచి 34కి పడిపోతారు. 8 సీట్లు కోల్పోతారు. తెలంగాణ, ఆంధ్ర కలిసి 8 సీట్లు కోల్పోతారండి. ఆయన 2 సీట్లకి గొడవ చేస్తున్నాడు సిద్ధరామయ్య. ఆంధ్ర, తెలంగాణ కలిసి 8 సీట్లు కోల్పోతారు, ఎంపీ సీట్లు. మనోళ్ళు ఇక్కడికి వచ్చి పిల్లల్ని కానీ అంటున్నారు, వాళ్ళని అనలేక, వాళ్ళని అడగలేక, ఒక్కరు కూడా స్టర్న్ వార్నింగ్ ఇవ్వలేకపోయారు వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్కి మీరు కనుక జనాభా లెక్క మీ కనుక ఎంపీ సీట్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో మాట్లాడలేకపోయారు అక్కడ. నేను అందుకే చెప్తాను, నేను అందుకే అంటానంటే, అసలు రాష్ట్రంలో మొత్తం ఒకవైపు ఉండకూడదు అంటే నేను అది మొత్తం ఒకవైపు ఉంటే ఇది ఎలాంటివి జరుగుతాయి, అన్యాయం జరుగుతాయి. అందరూ ఒకవైపే ఉండకూడదు అనేది నేను అందుకే మొత్తుకొని చెప్పుకునేది. కేరళ వాళ్ళకి మరీ అన్యాయం. కేరళకి 20 నుంచి 12కి తగ్గిస్తారు కేరళ. అసలు కేరళ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా జనాభా కంట్రోల్ చేశారు. నెంబర్ 1 ఇన్ ఎడ్యుకేషన్లో నెంబర్ 1 అయిపోయారు. డెవలప్మెంట్లో కూడా బాగానే వెళ్ళిపోయింది. కమ్యూనిస్ట్ భావజాలాలతో వెళ్ళి అక్కడ కొద్దిగా సోషల్ జస్టిస్ అంతా ఉండేది. కమ్యూనిస్టులు ఉంటారు కాబట్టి కేరళలో అక్కడ దెబ్బేశారు. 12 సీట్లు తగ్గిస్తా ఉన్నారు. 20 నుంచి 12 సీట్లకి తగ్గిపోతాయి జనాభా లెక్కల ప్రకారం. తమిళనాడు వాళ్ళు ఇప్పుడు స్టాలిన్ ఒకడు అతను గట్టిగా అతను ఎందుకు యుద్ధం చేస్తున్నాడంటే వాళ్ళకి 8 సీట్లు కోల్పోతారు. 39 నుంచి 31 సీట్లకు వస్తాయి తమిళనాడులో. ఇప్పుడు ఇది కానీ ఎవరైతే జనాభా కంట్రోల్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిల్లలు కానీ డెవలప్మెంట్ చేయకుండా కేంద్రం ఇచ్చినటువంటి ఆర్డర్స్ని బేఖాతరు చేసి మీరు చెప్పింది మేము చేయాలా, మా ఇష్టం వచ్చిన పిల్లల్ని కన్నా వాళ్ళు 80 నుంచి ఇప్పుడు 91 పోతాయి. 11 సీట్లు పెరుగుతాయి ఉత్తరప్రదేశ్లో. బీహార్లో 40 నుంచి 50, 10 సీట్లు పెరుగుతాయి బీహార్కి. మధ్యప్రదేశ్కి 29 నుంచి 33, 4 సీట్లు మధ్యప్రదేశ్కి పెరుగుతాయి అని ఒక స్టడీ చేశారు. ది బ్రాడ్ అండ్ ఏంజలినా ఇట్ ఈస్ సెవరల్ స్టడీస్, వన్ స్టడీ కాల్డ్, ఇది కొన్ని స్టడీస్ చేశారట ఈ రీఆర్గనైజేషన్. వాళ్ళు చెప్పిన ప్రకారం ఇది జనాభా లెక్కల ప్రకారం. అమిత్ షా గారు ఏమంటారు, మీకు 1 సీటు కూడా కోల్పోయారు, నరేంద్ర మోడీ గారు నాకు మాట ఇచ్చారు, మీకు 1 సీటు కూడా పోదు, మీకు ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు అన్నారు. అంటే ఇక్కడైతే ఇంకో కుట్ర జరుగుతుంది. ఇక్కడ కుట్ర ఏంటి, మళ్ళీ జనాభా లెక్కల ప్రకారం మీరు పెంచరు అంటే ఈ 544 ఎంపీ సీట్లని 600కో 700గా తీసుకెళ్ళి, ఎంపీ సీట్లని పెంచి 600కి తీసుకెళ్ళి ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 25 ఉంటే ఒక 26 వచ్చేటట్టు చేసి, ఇప్పుడు బీహార్కు ఉన్న 40ని 70కి తీసుకెళ్తే, ఉత్తరప్రదేశ్కు ఉన్నవి 80కి తీసుకెళ్తే అది ఇన్జస్టిస్ కదా. జనాభా లెక్కల ప్రకారం చేస్తాము కానీ మీకు ఎంపీ సీట్లు పోవు, పెరుగుతాయంటే అట్లా పెరుగుతాయి. నువ్వు ఎంపీ సీట్లు పెంచితే, టోటల్ ఎంపీ సీట్లు పెంచితే అప్పుడు జనాభా లెక్కల ప్రపోర్షనేట్ ప్రకారం ఇప్పుడున్న దానికంటే నువ్వు పెంచగలవు. ఇది కనుక చేస్తే టోటల్ ఎంపీ సీట్లు పెంచి ఇక్కడ కనుక మీరు ఎక్కువగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఇక ఉత్తరప్రదేశ్, బీహార్కి 20-25 ఎంపీ సీట్లు పెరుగుతాయి.
అల్టిమేట్గా ఏంటంటే కంపారిటివ్లీ విత్ అదర్ స్టేట్స్ వీ లూజ్ హోల్డ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది సార్ దీనికి ఇప్పుడు ఈయన సిద్ధరామయ్య గారు చేసినటువంటి ఎక్స్లో చేసినటువంటి ఆయన కామెంట్ ఏంటంటే, చదువుతున్న ఆయన సిద్ధరామయ్య గారు ఏం చెప్పారో, ది స్టేట్మెంట్ మేడ్ బై హోమ్ మినిస్టర్ అమిత్ షా క్లెయిమింగ్ దట్ ది సెంట్రల్ గవర్నమెంట్ విల్ నాట్ అలౌ ఇంజస్టిస్ టు ది సదరన్ స్టేట్స్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ రియాక్షన్ ప్రాసెస్ నాట్ క్రెడిబుల్. అమిత్ షా చేసిన స్టేట్మెంట్ నమ్మశక్యం కాదు. ఇట్ సీమ్స్ టు బి డెలిబరేట్ అటెంప్ట్ టు క్రియేట్ కన్ఫ్యూజన్ అమంగ్ సదరన్ స్టేట్స్. సదరన్ స్టేట్స్ మీద కావాలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు అమిత్ షా. Looking at the Home Minister's statement, it appears that either is lacking information or there is a clear intention to do injustice, including Karnataka, Tamil Nadu, Telangana, Kerala and Andhra Pradesh. Over the last 50 years, over the last 50 years, the southern states have not only affected control their population, but have also made significant progress in terms of development. Meanwhile, northern states like Uttar Pradesh, Bihar, Madhya Pradesh have not only failed to control overpopulation, but also lacked their development journey. As a result, if the constituency organization is done based on the recent population census, number of Lok Sabha seats, including Karnataka, will certainly decrease. On the other hand, northern states will witness increase in their constituency. So, Karnataka Chief Minister tweeted. ఇది సిద్ధరామయ్య చేసినటువంటి ట్వీట్ ఇది. సరే, ఇంకా ఆయన ఏమన్నారంటే, నేను సదరన్ స్టేట్స్లో మా యొక్క సదరన్ స్టేట్స్ వాళ్ళు మొత్తంతో మేము మాట్లాడి ఒక యునైటెడ్ అయ్యి మేము దీని గురించి మాట్లాడతామని ఆయన ఒక ట్వీట్ చేశారనమాట. సరే, ఇది జరిగింది. ఇప్పుడైనా సరే నేను ప్రతిసారి ఇదే మాట్లాడుతున్నది ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మనోళ్ళు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. నేను దాన్ని తప్పు పడతలేదు. ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి భయాలు వాళ్ళకు ఉన్నాయి. కారణాలు భయాలు చూపించి రాష్ట్రానికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. ఓకే, కారణాలు రాష్ట్రానికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడలేక, వాళ్ళని అడగలేక, ఇదేంది ఇట్లాంటి అన్యాయం చేస్తే ఊరుకోమని వాళ్ళకు వార్నింగ్ ఇవ్వలేక వచ్చి ప్రజలకు సలహాలు ఇస్తున్నాడు ఆయన. వాళ్ళకి వార్నింగ్ ఇవ్వలేక ప్రజలకు సలహా ఏమని, మీరు పిల్లల్ని కానండి అని. ఇది జరుగుతుంది. ఇక్కడ కాదు, పిల్లల్ని కానమని చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పటికే దే హ్యావ్ డన్ గుడ్ జాబ్, దే కంట్రోల్ దేర్ పాపులేషన్, దే గెయిన్డ్ ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ వాస్ అట్లీస్ట్ నాట్ వెరీ బ్యాడ్ లైక్ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్. ఇట్లాంటి రాష్ట్రాన్ని ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేయకూడదు. దాని బదులు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మీరు వాళ్ళతో ఫైట్ చేసి మీరు ఎంపీ సీట్లు తెచ్చుకోండి, కానీ ఇక్కడ ప్రజలకు చెప్పడం కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.